హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11కి సంబంధించి గురువారం మరియు శుక్రవారం 2 రోజులైతే వేలం జరిగింది. అయితే ఈ వేలంలో స్టార్ రైటర్ అయిన రాహుల్ చౌదరిని ఏ ఫ్రాంచైజ్ కూడా కొనుగోలు చేయలేదు. అయితే దానికి రీజన్ ఏంటి, అంతేకాకుండా ఈ వేలంలో మొత్తం ఎంతమంది ప్లేయర్లు పాల్గొన్నారు, హైయెస్ట్ ధర పలికిన ఆటగాడు ఎవరు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ప్రో కబడ్డీకి సంబంధించి వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. ఇక వీడియోలోనికి వెళ్తే ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ సంబంధించి వేలం అయితే ముగిసింది. ముంబైలో గురువారం మరియు శుక్రవారం ఆక్షన్ జరిగింది. 2 రోజుల పాటు జరిగిన వేలంలో 500 పైగా ఆటగాళ్లు పాల్గొనగా మొత్తం 118 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. తొలి రోజు 20 మందిని, రెండో రోజు ఏకంగా 99 మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. రికార్డు స్థాయిలో 8 మంది కోటికి పైగా ధరను పలికారు. రైడర్ సచిన్ అయితే ఏకంగా 2.15 కోట్లతో ఈ వేలంలో ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా నిలిచారు. అతన్ని తమిళ తలవేసి కొనుగోలు చేసిన విషయం మనందరికీ తెలిసింది. రెండో రోజు ఏ ఆటగాడు కూడా ₹1 ధర అయితే పలకలేదు. అత్యధికంగా రైడర్ అజిత్ కుమార్ను 66 లక్షలకు పునేరి పల్టన్ దక్కించుకుంది. ఆ తర్వాత జై భగవాన్ కోసం బెంగళూరు బుల్స్ అయితే 63 లక్షలు కుమరించింది. 9వ సీజన్ విన్నర్ రాహుల్ చౌదరి అన్సోల్డ్గా మిగిలిపోయారు. గత 4 సీజన్లుగా ఆకట్టుకోలేకపోయిన అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ అయితే ఆసక్తి చూపలేదు. అలాగే సౌత్ కొరియా రైటర్ అయిన జాంగ్ కుంగ్లీ 4 సీజన్ల తర్వాత పీకేలో కనిపించబోతున్నారు. అతని పట్నా పైరేట్స్ 17.50 లక్షలు తీసుకుంది. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.